హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ ఆలూ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక కాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను. ఇంకా ఒక 4 ఆలూలను అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా హాట్ వాటర్లో అయితే వేసుకోవాలి. మంచిగా మరుగుతున్న నీళ్ళలో వేసుకొని కాలీఫ్లవర్ని కొంచెం సేపు అందులోనే ఉంచేస్తే దాంట్లో ఉన్న పురుగులు అవన్నీ అయితే పోతాయి. ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లోకి ఏమో ఇప్పుడు మనము ఇంతకుముందు కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో వేసాం కదా, అది మొత్తం దానిలో ఉన్న నీళ్ళన్నీ తీసేసి దాన్నేమో ఈ ఆయిల్లో అయితే వేసుకోవాలన్నమాట. కాలీఫ్లవర్లని ఇలా కాలీఫ్లవర్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ నార్మల్ కాలీఫ్లవర్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ మంచిగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. దాని తర్వాత నేను ఆలూని అయితే వేసుకుంటున్నాను. ఆలూ వచ్చేసి నేను చిన్న చిన్నవి తీసుకున్నాను. 4 తీసుకున్నాను అన్నాను కదా, అదైతే చిన్నవి అయితే తీసుకున్నాను. ఆలూని కూడా అలానే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలూని కూడా మనము ముందు వేసుకున్న కాలీఫ్లవర్ గిన్నెలోనైతే వేసిస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని వేసుకొని దాంట్లోకి నేనైతే జీరా అవేం తాలింపునైతే వేసుకోవట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇందులో స్టార్టింగ్గా ఓన్లీ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఓన్లీ 2 ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి పసుపు, కారం, ఉప్పునైతే వేసుకుంటున్నాను. ధనియాల పొడిని కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కారం మీకు తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఉంటే కొన్ని అయితే ఉండవు. దాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. ఇవంతా మంచిగా కలిపాక దీంట్లోకి ఒక 2 టొమాటోస్ని అయితే వేసుకుంటున్నాను. ఈ టొమాటోస్ని మంచిగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. దాని తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఆలు ఇంకా కాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలి. ఇలాగా దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిపైన మంచిగా క్యాప్ వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కాలీఫ్లవర్ ఆలు మంచిగా ఫ్రై అయిపోయాక లాస్ట్లో గరం మసాలాను అయితే వేస్తున్నాను. కసూరి మెతి ఉంటే కసూరి మెతి కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గరం మసాలా వేసాక దీంట్లోకి ఇంకా కొత్తిమీరని అయితే వేసేస్తున్నాను. ఇంకా కర్రీని అయితే దింపేసుకోండి. చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో. ఒక్కసారి కర్రీని అయితే ట్రై చేయండి. ఎవరైనా మంచిగా తినేస్తారు, పిల్లలు కూడా. అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా ఈజీగా అయితే అయిపోతుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.